లక్వరం వివోలో నన్ను ఐసీఆర్‌పీగా ఉంచారండి. అప్పుడు నేను ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు ఫార్మర్స్ బాగా ఇబ్బంది పడిన విషయం ఏంటంటే, ఏదైనా స్ప్రేయింగ్ నీడ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్పుట్ మాకు అక్కడ అవైలబుల్‌గా ఉండేది కాదు. అది నేను బాగా ఫేస్ చేసిన విషయం. అందువలన ఇంక అలా కాదు, ఎప్పుడు ఫార్మర్‌కి నీడ్ ఉందో అప్పుడు వాళ్ళకి రెడీగా ఇన్పుట్ ఉండాలి అనే ఉద్దేశంతోటి నేను ఇన్పుట్ షాప్‌ని అరేంజ్ చేసుకోవడం జరిగిందండి. ప్రకృతి పద్ధతి వ్యవసాయం రైతులతో పాటు మేధావి వర్గం సైతం ఆమోదించిన విధానం. అయినా అనుకున్నంత స్థాయిలో ఈ పద్ధతి సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇన్పుట్స్తో పాటు ఉత్పత్తుల నాణ్యతకు తగ్గట్టు మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో లేకపోవడమే. క్షేత్రస్థాయిలో ఇదే విషయాన్ని గుర్తించారు రైతు రమ్య. దీనికి తగ్గట్టు ఇన్పుట్స్తో పాటు మార్కెటింగ్ సదుపాయాన్ని చేరువలో ఉంచి ప్రకృతి రైతుకు భరోసా కల్పించారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన రైతు జొజ్జవరపు రమ్య 3 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ విధానంలో సేద్యం చేస్తున్న రైతుల సమస్యలను గుర్తించి ఎన్పిఎం షాప్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జొజ్జవరపు రమ్య. నేను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్వరం క్లస్టర్లో ఐసీఆర్‌పీగా వర్క్ చేస్తున్నానండి, L3గా. మా అమ్మగారు ప్రకృతి వ్యవసాయం చేయటం తర్వాత వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీరాయని నేను గ్రహించుకున్నానండి. గ్రహించుకున్న తర్వాత నేను మా అత్తగారు వాళ్ళకున్న 5 ఎకరాల్లో కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని చేయడానికి నేను నా భర్త నిర్ణయించుకొని గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయాన్ని మేము చేస్తున్నామండి. 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉండగా నాకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నన్ను ఐసీఆర్‌పీగా తీసుకోవటం జరిగింది. దీనిలో భాగంగా ప్రకృతి సాగుకు అవసరమైన జీవామృతాలు, కషాయాలతో పాటు ద్రావణాలను భర్త సహకారంతో సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ ఏంటంటే, ముందుగా ఘనజీవామృతం అండి. ఘనజీవామృతం తర్వాత ట్రాప్స్, స్టిక్కీ ప్లేట్స్, అలాగే పిరమిడ్ ట్రాప్స్, బకెట్ ట్రాప్స్, కషాయాలు వచ్చేసి అగ్న్యాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, వేపగింజల కషాయం, గ్రోత్ ప్రమోటర్స్ వచ్చేసి కోడిగుడ్డు నిమ్మరసం, పంచగవ్య, చాప బెల్ల ద్రావణం, అలాగే బయోకల్చర్స్ కూడా మేము అవైలబుల్గా ఉంచామండి. అదేవిధంగా ప్రకృతి పద్ధతిలో పండించిన పప్పు దినుసులు, ఇతర ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. అలాగే ఇంటి అవసరాలకు సంబంధించి మనం రాక్ సాల్ట్, పసుపు, కారం, మిల్లెట్ మిక్స్ అండి, తర్వాత బెల్లం, చిరుధాన్యాలు అన్నీ ఉన్నాయండి. తర్వాత పప్పు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, తర్వాత మిల్లెట్స్లోనే మనం బై ప్రోడక్ట్స్ తీయడం జరిగింది. తర్వాత జొన్న ఇడ్లీ రవ్వ, జొన్న ఉప్మా రవ్వ, రాగి ఉప్మా రవ్వ, రాగి ఇడ్లీ రవ్వ, కొర్రలు ఉప్మా రవ్వ, కొర్రలు ఇడ్లీ రవ్వని ఇలాగ బై ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగిందండి. అట్లాగే మన దగ్గర దేశీ రకాల బియ్యాలు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఈ విధంగా ప్రకృతి సాగు విస్తరించే క్రమంలో ఎన్పిఎం షాప్ నిర్వహిస్తూ రమ్య కుటుంబం ఆర్థికంగా ప్రయోజనం పొందుతోంది. అలాగే ఈ సీజన్లో మనం నవధాన్యాలను తయారు చేయడం జరిగిందండి. కిట్ 800 రూపాయల చొప్పున మనం 10 కేజీల బ్యాగ్ని తయారు చేసి నా క్లస్టర్ లక్వరంలో 150 కిట్ల వరకు మేము సేల్ చేయడం జరిగిందండి. మొత్తం లక్వరం వివోలో మేము తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసిన కిట్స్ వచ్చి 250 కిట్స్ అండి. బయటకు కూడా మన కిట్స్ ఇంచుమించుగా 300 వరకు బయటికి సప్లై అయ్యాయండి. దీంతో పాటు ఇదే పద్ధతిలో పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసి రైతులకు మార్కెటింగ్లో భరోసా కల్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలోనికి నేను రావటం వల్ల నాకు సొసైటీలో రెస్పెక్ట్ పెరిగిందండి. అలాగే ఫార్మర్స్కి నేను కావాల్సినవన్నీ అందించడం వల్ల, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ నేను కొనుక్కోవటం వల్ల పండించుకున్న పంటను వాళ్ళు తింటున్నారు, ఆరోగ్యకరంగా ఉంటున్నారు. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని కూడా తీసుకెళ్ళి
వాళ్ళు కూడా హెల్తీగా ఉన్నారు. ఇవన్నీ వాడటం వల్ల నేను కూడా ఆరోగ్యపరంగా చాలా హెల్తీగా ఉన్నానండి. తర్వాత ఈ షాప్ వలన కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి నేను వచ్చి ఎంత ఉపాధిని కల్పించుకున్నాను. దీనివల్ల నాకు ఆదాయపూర్వకంగా అయితే నేను చాలా అధిక మొత్తంలో నేను పొందగలుగుతున్నానండి. ఈ క్రమంలో ఎన్పిఎం షాప్ నిర్వహణలో తను లాభపడడమే కాకుండా పరోక్షంగా రైతులకు సాయం అందిస్తున్నారు. ఈ విధంగా నేను ఇన్పుట్ షాప్లోను, అవుట్పుట్ షాప్లోను, వెజిటేబుల్స్లోనూ కూడా ఆదాయాన్ని తీయగలుగుతున్నానండి. నాకు ఎక్కువగా ఇన్పుట్స్ నుంచి, తర్వాత వచ్చి లీఫీ వెజిటేబుల్స్ నుంచి నేను తీయగలుగుతున్నాను. మినిట్స్లో నా ఖర్చులు పోను కొంత ఆదాయాన్ని నేను తీయగలుగుతున్నాను. ఇదే విధంగా కొంచెం డెవలప్ అయిన తర్వాత నేను న్యాచురల్ ఫార్మింగ్ మిల్లెట్స్, ప్రకృతి వ్యవసాయ పరంగా పండిన ఉత్పత్తులన్నిటిని సేకరించే బలుగ్గా వాటన్నిటితోనూ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. స్నాక్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, లడ్డూలు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఇట్లా అయిపోయిన తర్వాత అటువైపున నేను మిల్లెట్స్ మీల్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. న్యాచురల్ ఫార్మింగ్ క్యాంటీన్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను.